హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు నేను ఒక అమ్మాయి జీవిత కథ గురించి చెప్పబోతున్నాను. ఆ స్టోరీ నేమ్ వచ్చేసి ఆమె కథ. స్టోరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మధ్యతరగతి ఆడపిల్ల జీవితంలో ఇలాంటివి జరగడం సహజం. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఆమె పేరు అనురాధ, నిశ్శబ్దానికి ప్రతిరూపం. అను పుట్టడమే ఆ ఇంట్లో ఒక నిరాశతో మొదలైంది. తండ్రి రాఘవరావుకు మొదటి సంతానంగా శ్వేత పుట్టింది. రెండవ సంతానమైన కొడుకు పుడతాడని ఆశపడిన రంగారావుకు మళ్ళీ కూతురే పుట్టేసరికి ఆమెను ఒక శాపంగా చూడడం మొదలుపెట్టాడు. తల్లి సుమతి భర్త కఠినత్వానికి భయపడి కూతుర్ని సరిగ్గా ప్రేమించలేకపోయింది. అక్క శ్వేత అందంగా చలాకీగా ఉండేది. తండ్రికి శ్వేత అంటే కాస్త ఇష్టం ఉండేది. కానీ అను విషయానికి వచ్చేసరికి అంతా ఆంక్షలే. చిన్నప్పుడు పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి పిలిచినా పంపించేవారు కాదు. అక్క పెద్దది, తను ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఇంట్లోనే ఉండి నేర్చుకో అనేవారు. అనుకు చిన్నప్పుడు ఒక సంఘటన బాగా గుర్తుంది. 6వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఆ షీల్డ్ పట్టుకొని ఇంటికి వచ్చి తండ్రికి చూపించింది. రంగారావు దాన్ని విసిరేసి, ఈ పిచ్చి వేషాలు వేస్తే చదువు మాన్పించేస్తా, ఆడపిల్లలకి ఇంత తిరుగుడు పనికిరాదు అని గద్దించాడు. ఆ రోజు నుంచి అను తన సంతోషాలను బయటకు చెప్పుకోవడం మానేసింది. అక్క వేసుకొని వదిలేసిన పాత బట్టలే అనుకు దక్కేవి. ఇంట్లో ఏ చిన్న వస్తువు పాడైనా నింద అను మీదకే వచ్చేది. ఈ వివక్ష మధ్య అను చిన్నతనం అంతా భయం, ఒంటరితోనే ముగిసిపోయింది. వయసుతో పాటు అను ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో ఆంక్షలు మరిన్ని పెరిగాయి. రంగారావు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఇంట్లో సైనిక క్రమశిక్షణ అమలు చేసేవాడు. అను హై స్కూల్కి వచ్చేసరికి అసలు బయట ప్రపంచంతో సంబంధాలే తెగిపోయాయి. స్కూల్ బస్ దిగడం ఆలస్యమైతే గేటు బయట నిలబెట్టి ప్రశ్నలు అడిగేవారు. అక్క శ్వేతకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దాంతో ఇంట్లో ఖర్చులు పెరిగాయని అను చదువు ఆపేయాలని రంగారావు నిర్ణయించాడు. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినా ఇక చాలు, ఆడపిల్లలకి ఇంత చదువు అవసరం లేదు, నీకన్నా ముందు నీ అక్క పెళ్లి చేయాలి, ఆపై నీ సంగతి చూద్దామన్నాడు. అనుకు చదువుకోవాలని, తన కాళ్ళ మీద తను నిలబడాలని బలమైన ఆశ ఉండేది. ఎందుకంటే ఈ నరకం నుండి బయటపడాలంటే చదువు ఒకటే మార్గమని ఆమెకు తెలుసు. రాత్రుల్లో అందరూ పడుకున్నాక బాత్రూమ్ లైట్ వెలుతురులోనో లేదా కిటికీ గుండా వచ్చే వీధి దీపాల వెలుతురులోనో పుస్తకాలు ముందేసుకొని కూర్చునేది. ఏడుపు వస్తే ఎవరికీ వినబడకుండా నోట్లో గుడ్డలు కుక్కుకొని ఏడ్చేది. ఎలాగోలా తల్లి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి కాలేజీలో చేరింది. కాలేజీలో కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే తండ్రి తిడతాడని ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. అందరూ ఆమెను అహంకారి అనుకునేవారు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఎన్నో అవమానాలు, కష్టాల మధ్య అను ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈలోగా అక్క శ్వేతకు పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇప్పుడు రంగారావు దృష్టి పూర్తిగా అను మీదే పడింది. ఉద్యోగం చెయ్యనివ్వనని భీష్మించుకున్నాడు. కానీ అను ఈసారి గట్టిగా నిలబడింది. సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆఫర్ లెటర్ తండ్రి ముందు పెట్టింది. నేను వెళ్తాను నాన్న, నన్ను ఆపకండి, ఇన్నాళ్ళు మీరు చెప్పినట్లే విన్నాను, ఇక నా జీవితాన్ని నేను చూసుకోవాలి అని ధైర్యంగా చెప్పింది. కూతురు ఎదురు తిరిగేసరికి రంగారావు షాక్ అయ్యాడు. ఈ ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ నీ మొహం చూపించుకు, నాకు నువ్వు చచ్చిపోయావు అని శాపనార్థాలు పెట్టాడు. కన్న తండ్రి నోటి వెంట ఆ మాటలు విన్నాక అను గుండె రాయి చేసుకుంది. కన్నీళ్లతో సిటీకి ప్రయాణమైంది. సిటీకి వచ్చిన కొత్తలో అనుకు నరకం కనిపించింది. ఇన్నాళ్ళు 4 గోడల మధ్య బ్రతికిన ఆమెకు హాస్టల్ వాతావరణం, ఆఫీస్ కల్చర్ అస్సలు అర్థం కాలేదు. ప్రతి చిన్న విషయానికి భయపడేది. ఆఫీస్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితే తండ్రి గుర్తొచ్చి వణికిపోయేది. అను పనిచేసే టైంకి లీడర్గా అభిరామ్ వచ్చాడు. అభి చాలా ప్రాక్టికల్, ఇప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి. అను వర్క్ చాలా బాగుంటుంది, కానీ ఆమె ప్రవర్తనలో ఏదో లోపం ఉందని గ్రహించాడు. టీమ్ మీటింగ్స్లో ఆమె ఎప్పుడూ తలదించుకొని కూర్చోవడం, ఎవరితోనూ లంచ్ చేయకపోవడం అతను గమనించాడు. ఒకరోజు ఆఫీస్ ప్రాజెక్ట్ డెడ్లైన్ ప్రెషర్లో ఒక చిన్న తప్పు జరిగింది. దానికి మేనేజర్ అందరి ముందు అనుని కాస్త గట్టిగా అరిచాడు. అంతే, అను ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆఫీస్ అంతా చూస్తుంది. అభిరామ్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి, అను, అది జస్ట్ ఒక చిన్న మిస్టేక్,
దానికి ఇంతలా భయపడాలా? లైఫ్ అంటే ఆఫీస్ వర్క్ మాత్రమే కాదు. నీ కళ్ళల్లో ఎప్పుడూ ఒక పెద్ద భయం కనిపిస్తుంది. ఎందుకు అని అడిగాడు. ఆ క్షణంలో ఇన్నాళ్ళు మనసులో దాచుకున్న బాధ అంతా ఒక్కసారి బదులైంది. అను తన చిన్ననాటి కష్టాలు, తండ్రి వివక్ష, అక్కతో పోలికలు, తను పడ్డ నరకం అంతా అభిరామ్ ముందు కుమ్మరించింది. అను కథ విన్నాక అభిరామ్కి ఆమెపై జాలి కాదు, ఒక అపారమైన గౌరవం ఏర్పడింది. ఎంత నరకాన్ని తట్టుకొని ఒంటరిగా పోరాడి ఈ స్థాయికి వచ్చావంటే నువ్వు సామాన్యురాలివి కాదు అను. నువ్వు చాలా స్ట్రాంగ్. నీ గతాన్ని మర్చిపో. నీ భవిష్యత్తుకు నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. ఆ రోజు నుండి అభిరామ్ అను జీవితాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఆమెను బయటికి తీసుకువెళ్ళడం, నలుగురితో మాట్లాడించడం, ఆమెలో దాగి ఉన్న నవ్వును బయటికి తీసుకురావడం చేశాడు. అనుకి స్వేచ్ఛ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో అభిరామ్ పరిచయం చేశాడు. ఇన్నాళ్ళు ఎండిపోయిన ఆమె మనసులో అభిరామ్ ప్రేమ ఒక చినుకులా పడి చిగురించింది. అను కూడా అభిని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ అను మనసులో తండ్రి భయం ఇంకా పోలేదు. మా నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తాడు అభి. ఆయన చాలా క్రూరుడు అని ఏడ్చింది. దానికి అభి, అను, ఒకప్పుడు నువ్వు చిన్నదానివి, ఏమీ చేయలేకపోయావు. కానీ ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు. నీ జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నీకుంది. ధైర్యంగా ఉండు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అను అభిరాముల ప్రేమ విషయం ఎలాగోలో రాఘవరావుకు తెలిసింది. ఆయన వెంటనే సిటీకి వచ్చి ఆఫీస్ ముందే అనుని చేయి పట్టుకొని లాక్కుంటూ ఊరికి తీసుకువెళ్ళిపోయాడు. ఇంట్లో పెట్టి తాళం వేశాడు. నా మాట కాదని సిటీకి వెళ్ళి లవ్ చేస్తావా? వచ్చే వారమే నీకు పెళ్ళి అని ఒక ముసలి సంబంధం ఖాయించేశాడు. తల్లి సుమతి ఏడ్చినా లాభం లేకపోయింది. అక్క శ్వేతకు విషయం తెలిసి ఫోన్ చేస్తే రాఘవరావు ఆమెను కూడా తిట్టాడు. కానీ శ్వేత తన చెల్లెలు అను పడుతున్న బాధను చూడలేకపోయింది. చిన్నప్పుడు తండ్రి అనును ఎంత వివక్షతో చూశాడో అక్కగా శ్వేతకు తెలుసు. అందుకే శ్వేత రహస్యమంతా అభిరామ్కి ఫోన్ చేసి ఇంట్లో జరుగుతున్నదంతా చెప్పింది. మరుసటి రోజే అభిరామ్ ఆ ఊరికి వచ్చాడు. రాఘవరావు ఇంటి తలుపు తట్టాడు. రాఘవరావు కర్ర పట్టుకొని బయటకు వచ్చి, ఎవడ్రా నువ్వు, నా ఇంటికి వచ్చావు అని గర్జించాడు. అభిరామ్ ఏమాత్రం భయపడకుండా, సార్, నేను అనును ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను. మీరు తండ్రిగా ఆమెకు చిన్నప్పటి నుండి భయాన్ని తప్ప ఏమీ ఇవ్వలేదు. మీ పెద్ద కూతురు శ్వేతను ప్రేమగా చూసుకొని అనుని మాత్రం ఒక అనాథలా చూశారు. ఒక మనిషిని ఇంతలా మానసికంగా చంపేయడం తప్పు సార్ అని నిలదీశాడు. రాఘవరావు అభిరామ్ని కొట్టడానికి చేయెత్తాడు. సరిగ్గా అదే సమయంలో లోపల ఉన్న అను రూమ్ తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు తన గుండెల్లో దాగున్న సింహం ఒక్కసారిగా గర్జించినట్లు ఉంది ఆమె రూపం. తండ్రి చేతిని పట్టుకొని, ఆపండి నాన్న అని అరిచింది. రాఘవరావు షాక్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నన్ను కూతురిలా చూడలేదు, పోనీ కనీసం ఒక మనిషిలా అయినా చూసారా? అక్కకి మంచి బట్టలు, నాకు పాత బట్టలు. అక్కకి నచ్చిన చదువు, నాకు మాత్రం ఆంక్షలు. నేను పుట్టడమే పాపం అన్నట్లు చూశారు. ఇన్నాళ్ళు భరించాను, ఎందుకంటే మీరు నా తండ్రి కాబట్టి. కానీ నా సంతోషాన్ని, నన్నుగా ప్రేమించిన ఏకైక వ్యక్తి అభిరామ్. తనని వదులుకునే ప్రసక్తే లేదు. నన్ను చంపేస్తారా? చంపేయండి. కానీ బ్రతికితే మాత్రం అభి భార్యగానే బ్రతుకుతాను అని తెగేసి చెప్పింది. అనులోని ఆ రౌద్ర రూపాన్ని, ధైర్యాన్ని రాఘవరావు ఎప్పుడూ చూడలేదు. వెనక నుండి తల్లి సుమతి, అక్క శ్వేత కూడా వచ్చి అను పక్కన నిలబడ్డారు. ఇన్నాళ్ళు మీ భయానికి లొంగి మా పిల్లల జీవితాలని నాశనం చేశాం. ఇక చాలు, అను నిర్ణయమే కరెక్ట్ అని సుమతి గట్టిగా చెప్పింది. ఇంట్లో అందరూ తనకు ఎదురు తిరిగేసరికి తను ఒంటరివాడినయ్యానని రాఘవరావు గ్రహించాడు. ఆయన అహంకారం ఒక్కసారిగా కూలిపోయింది. మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఎన్నో ఏళ్ల చీకటి, వివక్ష, కన్నీళ్ల తర్వాత అనురాధ జీవితంలో వెలుగు వచ్చింది. అక్క శ్వేత, తల్లి సుమతి ముందు ఉండి అను అభిరామ్ల వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. పెళ్లిపీటల మీద అను కళల్లో ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్ద భయం స్థానంలో అభిరామ్ ఇచ్చిన నమ్మకం, ఒక అందమైన చిరునవ్వు కనిపించాయి. పెళ్లి తర్వాత అనురాధ, అభిరామ్ల సిటీలో ఒక కొత్త ఫ్లాట్ తీసుకొని తమ సంసార జీవితాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి భయం, ఆంక్షల మధ్య పెరిగిన అనుకు అభిరామ్ ఇల్లు ఒక స్వర్గంలా అనిపించింది. ఉదయం లేవగానే తండ్రి గద్దింపులు లేవు. ఏం వండాలో, ఏ బట్టలు వేసుకోవాలో అడిగే ఆంక్షలు లేవు.
అభిరామ్ ప్రతి చిన్న విషయంలోనూ ఆమెకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. అయితే అభిరామ్ తల్లిదండ్రులు మొదట్లో ఈ పెళ్లిని పూర్తిగా అంగీకరించలేదు. రాఘవరావు పెళ్లికి రాకపోవడం, అను కుటుంబంలో ఉన్న గొడవల వల్ల వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉండేవారు. కానీ అను అమాయకత్వం, ఆమె పద్ధతి చూసి అత్తగారు శారద మనసు మెల్లగా కరిగింది. ఇంట్లో అందరి ఇష్టాలని తెలుసుకుంటూ అటు ఆఫీస్ పనిని, ఇటు ఇంటి బాధ్యతలను అను ఎంతో సమర్థవంతంగా మేనేజ్ చేయడం మొదలుపెట్టింది. అభిరామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో అను ఆఫీసులో మరింత ఆత్మవిశ్వాసంతో పని చేయడం ప్రారంభించింది. ఇన్నాళ్ళు మీటింగ్స్లో మాట్లాడడానికి భయపడే అను ఇప్పుడు తన ప్రాజెక్ట్ ఐడియాలను ధైర్యంగా బోర్డ్ మెంబర్స్ ముందు ప్రజెంట్ చేయసాగింది. ఆమె టాలెంట్ చూసి కంపెనీ మేనేజ్మెంట్ ఆమెకు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ప్రమోషన్ ఇచ్చింది. ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే అను ప్రమోషన్ లెటర్ అభిరామ్ చేతిలో పెట్టి ఏడ్చేసింది. అభి ఆమె కన్నీళ్లను తుడిచి, ఇది నీ కష్టానికి దక్కిన విజయం అను, నువ్వు దేనికైనా అర్హురాలివి అని హగ్ చేసుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరూ కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళారు. అను జీవితంలో ఇంత సంతోషాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. ఇటు ఊరిలో అను పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రాఘవరావుతో సుమతి మాట్లాడడం చాలా వరకు తగ్గించేసింది. తన అహంకారం వల్ల కూతురు దూరం అయిందనే బాధ లోపల ఉన్నా రాఘవరావు దాన్ని బయటకు చూపించుకోలేదు. ఒకరోజు అక్క శ్వేత ఊరికి వచ్చింది. తండ్రి ఒంటరిగా కూర్చొని ఉండడం చూసి ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుంది. నాన్న, అను నీ కూతురే. తను చిన్నప్పుడు నీ ప్రేమ కోసం ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. నేను పెద్దదాన్నని నన్ను నెత్తిన పెట్టుకొని తనని ఎందుకంత దూరం పెట్టావు? ఇప్పటికైనా నీ అహంకారం వదిలే. తను సిటీలో చాలా హ్యాపీగా ఉంది. మొన్ననే తనకి ప్రమోషన్ కూడా వచ్చింది. నువ్వు ఫోన్ చేస్తే తను ఎంతో సంతోషిస్తుంది అని నచ్చజెప్పింది. శ్వేత మాటలకు రాఘవరావు కళ్ళల్లో మొదటిసారి తప్పు చేశాననే పశ్చాత్తాపం కనిపించింది. 2 ఏళ్ళు గడిచే అను గర్భవతి అయింది. ఈ మధురమైన వార్తను అను ఫోన్ చేసి సుమతికి చెప్పింది. కూతురు తల్లి కాబోతుందని తెలిసి సుమతి ఆనందానికి అవధులే లేవు. ఈ విషయం రాఘవరావు చెవిన పడింది. ఆయన మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. తన కూతుర్ని, పుట్టబోయే మనవణ్ణి లేదా మనవరాల్ని చూడాలనే తపన ఆయనలో మొదలైంది. అనుకి 9వ నెల వచ్చాక అభిరామ్ ఇంట్లోనే శ్రీమంతం వేడుక ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు సుమతి, శ్వేత వచ్చారు. వేడుక జరుగుతుండగా హఠాత్తుగా ఇంటి తలుపు దగ్గర రాఘవరావు నిలబడి ఉండడం అందరూ గమనించారు. ఆయన చేతిలో ఒక చిన్న బంగారు గొలుసు, అనుకి ఇష్టమైన స్వీట్స్ ఉన్నాయి. తండ్రిని చూడగానే అను సీట్లో నుంచి లేచి నిలబడింది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమర్చాయి. రాఘవరావు నెమ్మదిగా నడుచుకుంటూ అను దగ్గరకు వచ్చాడు. ఆయన కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న గర్వం లేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. రాఘవరావు అను తలపై చేయిపెట్టి ఆశీర్వదించాడు. నన్ను క్షమించమ్మా అంటూ ఆయన గొంతు రుద్ధమయ్యింది. ఒక తండ్రిగా నీకు భయాన్ని, బాధను తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను. కానీ నువ్వు నాకన్నా గొప్పదానివి. నీ కష్టంతో పైకి వచ్చావు, మంచి భర్తను సంపాదించుకున్నావు. ఈ ముసలి తండ్రిని క్షమించు అని ఏడ్చేశారు. తండ్రి ఏడవడం అను ఎప్పుడూ చూడలేదు. ఆమె వెంటనే తండ్రిని పట్టుకొని, నాన్న, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు నా తండ్రి. మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది. అభిరామ్ కూడా రాఘవరావు దగ్గరికి వచ్చి, సార్, గతం గతః. ఇప్పుడు మీ కూతురు చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి అని ఆయన చేతులు పట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అను ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపకు స్వేచ్ఛ అని పేరు పెట్టారు. ఎందుకంటే అను జీవితంలో ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు సంపూర్ణంగా దొరికినది ఆ స్వేచ్ఛ. చిన్నప్పుడు చీకటి గదిలో భయాల మధ్య ఏడ్చిన ఒక చిన్న అమ్మాయి తన పట్టుదలతో, చదువులతో కష్టాలను ఎదిరించి ఒక మంచి మనసున్న వ్యక్తి ప్రేమను గెలుచుకొని తన కుటుంబాన్ని కూడా మార్చుకోగలిగింది. అనురాధ జీవితం నౌక ఎన్నో తుఫాన్లు దాటుకొని చివరకు ఆనంద తీరానికి చేరుకుంది. ఇక్కడితో కథ సుఖాంతమైంది. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.